అయినప్పుడు ఫైట్స్ అయినప్పుడు ఇంటర్వల్ సీన్ వేరే లెవెల్ భయ్యా. అదే కాదనమాట, చాలా బాగుంది. ధనుష్ గారి మూవీ బ్లాక్ బస్టర్ హిట్, కంపల్సరీ థియేటర్ వాచ్ చేయాలి. సందీప్ కిషనే కాదు బ్రో, ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామన్, ముఖ్యంగా వాళ్ళ ముగ్గురి కంటే ధనుష్ చెల్లెలుగా చేసిన అమ్మాయి తుషార విజయన్, ఆ అమ్మాయి అయితే యాక్టింగ్ రగదీసింది సీరియస్లీ. సందీప్ కిషన్ అంటే వాళ్ళ తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు ఉంటారు. ఆ ఇద్దరు తమ్ముళ్ళు అలాగే ఒక చెల్లిని కాపాడుకునే ఇదే ధనుష్ కాపాడతాడు. అదే కాదనమాట, చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. ప్రకాష్ రాజ్ గారు అందరూ చాలా బాగా చేశారు. స్టోరీ అయితే అందరూ చూడాలి. అంటే ఫ్యామిలీని ఎలా అయితే కాపాడుకోవాలి, ఫ్యామిలీలో ఎవడైనా తప్పు ఏమన్నా చేస్తే ఎలా దాన్ని సాల్వ్ చేయాలి కూడా దీంట్లో చూపించారు. చూస్తూ ఉంటే ఇది ఒక వెట్రిమారన్ డైరెక్షన్ లాగా ఉంటుంది. అంటే ఆయన స్టైల్లో కొంచెం డైరెక్ట్ చేశారనమాట ధనుష్. కానీ వెట్రిమారన్ మూవీస్లో ఉండే అంత ఇంటెన్స్ స్క్రీన్ ప్లే కావచ్చు, ఎంగేజింగ్ కంటెంట్ కావచ్చు, స్టోరీ బిల్డింగ్ కావచ్చు, దీంట్లో కొంచెం మిస్ అయిందనే నేను చెప్తా ఉన్నాను. లేదండి, నేనైతే నిజంగానే మంచి ఎక్స్పెక్టేషన్స్ వచ్చినాను. ఎందుకంటే ధనుష్ డైరెక్షన్లో వచ్చిన ఫస్ట్ మూవీ పాప అండి మూవీ కూడా బాగానే ఉంటుంది అనమాట. కొంచెం కామెడీ డ్రామా అంతా ఉంటుంది. కానీ ఈ మూవీ ఏంటంటే ధనుష్ డైరెక్షన్ అంటే నేను ఒక వెట్రిమారన్ లెవెల్లో ఉంటుంది అని నేను అనుకున్నాను. బాగానే ఉంది, బట్ నా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేదండి. నేను ఒక 90 పెట్టుకొని వస్తే 70 వరకు రీచ్ అయింది. నాకు ఒక అబవ్ యావరేజ్ అని నాకు అనిపించింది. ఆ సందీప్ కిషన్ యాక్టింగ్ బాగా చేస్తాను. ఇప్పుడు సందీప్ కిషనే కాదు బ్రో, ధనుష్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామన్, ముఖ్యంగా వాళ్ళ ముగ్గురి కంటే ధనుష్ చెల్లెలుగా చేసిన అమ్మాయి తుషార విజయన్, ఆ అమ్మాయి అయితే యాక్టింగ్ రగదీసింది సీరియస్లీ. అంటే మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు మా ధనుష్ గారు. ఫస్ట్ మూవీతోటే అరే ఇంత మంచి సినిమా తీసిండు, ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం పెట్టిండు. మళ్ళీ ఇంకోటి మన లాస్ట్కి ఒక డాన్స్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది, ప్రభుదేవ్ గారు కొరియోగ్రాఫర్ చాలా బాగా చేసిండు. ఓవరాల్గా మన ఏఆర్ రెహమాన్ గారు ఇంకొక తమ్ముడు ఉంటే మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఎట్లా కొట్టు అట్లా అంత మంచిగా మ్యూజిక్ ఇచ్చిండు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా సరే, సాంగ్స్ అయినా సరే, ఆ స్టోరీ లైన్ అయినా సరే ఎగ్జామ్ ఉన్నది. ప్రకాష్ రాజ్ గారు అయినా సరే, వీళ్ళందరూ విజయ్ సూర్య, వీళ్ళందరూ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. కంపల్సరీ వీకెండ్ ధనుష్ గారి మూవీ బ్లాక్ బస్టర్ హిట్, కంపల్సరీ థియేటర్ వాచ్ చేయాలి. సినిమాలో కూడా ఇలా యాక్టింగ్ చేస్తున్నది నచ్చిందన్న. అంటే ఆ ప్రొడక్షన్ వాల్యూ అయితే చాలా నచ్చిందండి మనకి. ధనుష్ గారు యాక్టింగ్ చేసిన వన్ లైఫ్ చెప్తా. ఇట్లా ఇంకా ఇంపార్టెంట్ రోల్ సందీప్ కిషన్. ఆయన వచ్చిన తర్వాత ఉందన్న సినిమా మొత్తము ఫస్ట్ హాఫ్ ఉంటుంది, లాస్ట్ అయితే అందరూ ఇంకా ఏడుస్తుంది, ఎమోషన్ ఉంటుంది. సినిమా అయితే చాలా బాగుందని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే వైలెన్స్ కొంచెం ఉంటుంది. కానీ ఇంకా సినిమా అయితే ఎక్కడ నాన్ స్టాప్ 2.5 minutes సెంటిమెంట్స్, యాక్షన్ అయినప్పుడు ఫైట్స్ అయినప్పుడు ఇంటర్వల్ సీన్ వేరే లెవెల్ భయ్యా. నిజంగా చెప్తున్నా, ఇంటర్వల్ సీన్ అయితే వేరే లెవెల్. రేటింగ్ 5 కి 4 ఇస్తాను. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో టాలీవుడ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.